ముంబై మా మేనమా వాళ్ళ ఇల్లు. అవునా? ఓకే ఓకే ఓకే. మమ్మ అంటే అమ్మ కదా, బాయ్ అంటే తమ్ముడు కదా, ముంబై అంటే మేనమా. డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఈ క్లాన్ వాళ్ళు ఏ పని చేయక్కర్లేదు. అంటే ఇవన్నీ పనినే కదా, ఇప్పుడు ప్లేట్ తీసుకెళ్ళ పెట్టడం కూడా పనినే కదా. సో ఎలాగైనా ఆడుకోవచ్చు. ఓకే, చుక్కలు చుక్కలు చూపిస్తా. నౌ గేమ్ స్టార్ట్. అంటే నాకు ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, ఇప్పుడు మనం తిన్న ప్లేట్ మనం కడుక్కోవడం, మనం టాయిలెట్కి వెళ్ళిన తర్వాత మనం ఫ్లష్ చేసుకోవడం, ఇవి రెండు కూడా సిమిలరే కదా. లేదు నేను ఫ్లష్ చేయను, వేరే వాళ్ళు ఫ్లష్ చేయాలి, నేను తిన్నది నేను కడగకూడదు. లగ్జరీ వాళ్ళు ఏం చేస్తారో తినేసి అలా లేచి వెళ్ళిపోతారు. ప్లేట్ వాళ్ళు కడుక్కుంటారా? లేదు కదా, అలా ఫీల్ అవుదాం. ఎవరనుకుంటున్నావు? వాళ్ళ దొడ్లో గేదెల్లో ఏసుల్లో పెడతారంట, బేడకళ్ళు వెండి పెళ్ళాలతో ఎక్కుతారంట. అలాంటిది అక్కకి రెక్కల ఫ్యాన్ వేస్తానంటావా? ఎద్దమన్నారా ఎద్దవా? రియల్ లైఫ్ లో అవ్వదు, అట్లీస్ట్ బిగ్ బాస్ లో ఫ్లష్ అయినా చేయాలి కదా లగ్జరీ లైఫ్ లో. చేయరా? మాకు అలవాట్లేదమ్మా. ఏంటి సార్ ఇది? మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? ఇది పూల్ బాగుంది, పప్పు అది తీసుకురా, వాటర్ అది ఎక్కడ ఉంది తీసుకురా, అది చేయొచ్చు, ఫన్ ఉంటుంది. కాఫీ. అబ్బో, ఫీల్ అయ్యావా? చిచి భలే దానివే మహి. అయితే స్నానానికి నీళ్ళు పెట్టి. మీ గిన్నెలు మేమేందుకు గడగాలి? మీ ఇంట్లో పని చేస్తున్నా నేను. నేను అడ్డం చెప్పిరా? చేయమని చెప్పిరా? ఓరడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. సో తనని హగ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇది పూసుకొని వెళ్తాను నేను. రాముడు సో తను ఫ్లైట్ దిగినప్పుడు తను కలిసేటప్పుడు కావాల్సుకొని పూసుకొని వెళ్తాను. అన్నమాట వెళ్ళిట కామ్ ఇట పక్కన నుంచి తమ్ముడు టీంలు అయిపోయిన తర్వాత మనకి ఛాయ్ దొరకదు తెలుసా? అవునా? ఎందుకంటే టీమ్ స్పెల్లింగ్ అంటే టీఎం. నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. కాలం ప్రతి సమయం ప్రతి దాంట్లో మేము పోరాడుతూనే ఉన్నాం. ఇన్ఫైనైట్ సాహసంతో. సో అది మాకు అంతులేని వీరులు. చిటికలే. సూపర్. థ్యాంక్ యూ. ఓకే, మనుషుల్ని కట్ చేయడం, పేపర్ని కట్ చేయడం మనకి బెండతో పెట్టిన నిద్య. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా. శేఖర్ భాష ఒక్కడే కిచెన్ లోకి వచ్చి గిన్నెలు కడిగిండు. అన్న నాకు ఇచ్చి నేను అడుగుతా, మీ గిన్నెలు వద్దంటే లేదు లేదు నాకు వాళ్ళ గురించి తెలియదు, నా గిన్నెలు నేను అడుగుతా అన్నాడు అన్న. మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలు, అంతే. క్లాప్స్ బా.